జాబ్ రిజైన్ చేశాక చాలామంది ఈ మధ్య చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుతున్నాము. జనరల్‌గా ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే నాట్ ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళినోళ్ళు ఒకటే కాదు. అండ్ జనరల్‌గా కూడా ఈ మిస్టేక్స్ అనేవి చాలామంది చేస్తా ఉన్నారు. ఇది ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుంది. అసలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, క్లారిటీగా ఒక విషయం ఏంటి అంటే మనము ఒక కంపెనీ నుంచి కంపెనీ మారేటప్పుడు మంచి మంచి ఎంఎన్‌సి కంపెనీస్ గాని, యావరేజ్‌గా కొన్నేమో 1 మంత్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. మోస్ట్‌లీ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అయితే మనకుంటుంది. మనం ఏం చేస్తామంటే, మనం ట్రైల్ ఏద్దాం అని చెప్పి మనము రిజిగ్నేషన్ పెట్టిన వెంటనే, అరే! ఇంకొక ఉద్యోగం ఎతుక్కోవాలి కదా! అనే ఆలోచనలో ఇమ్మీడియేట్‌గా ఇంకొక ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయినప్పుడు డెఫినైట్‌లీ ఒక జాబ్ కాకపోతే ఒక జాబ్ అన్న వస్తుంది. జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిన వెంటనే వాడేమంటాడు? ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అవ్వాలి. వారంలో జాయిన్ అవుతావా? 10 రోజుల్లో జాయిన్ అవుతావా? ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవుతావా? అన్నట్టు మాట్లాడు. ఇక్కడ ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ పోతుందేమో అన్న భయంతో ఈ కంపెనీలో పని చేస్తూనే ప్యారలల్‌గా ఆ కంపెనీలో జాయిన్ అవుతారు. ఇప్పటికి ఇది మనకి ఇబ్బంది లేకపోయినా ఇక్కడ క్లీన్ ఎగ్జిట్, అక్కడ మనకి ఆ కంపెనీలో కంటిన్యూ అయినా ఫర్దర్‌గా ఈ ఓవర్‌లాప్ ఇష్యూ అనేది చాలా మందికొస్తా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఒకవేళ కంపెనీ నుంచి మారాలి అనుకుంటున్నారో, జాబ్ ఏదైతే చేంజ్ అవ్వాలనుకుంటున్నారో, మీరు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. ఒకసారి మీరు ఒక లైన్‌లో పడ్డారు అంటే దానికి పెద్ద సమస్య కాదు గానీ, ఇలాంటి ఓవర్‌లాప్స్ అనేవి అవ్వకుండా చూసుకోండి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఇంకాస్త ఎక్కువుంటుంది. జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఒకవేళ ఓవర్‌లాప్ ఉంటే అప్ టు 3 మంత్స్ వరకు కొంత కన్సిడర్ జేస్తారు. మనం ఏదో ఒక రీజన్ చెప్తే, ఆ ప్రాపర్ రీజన్ వాళ్ళకి కన్విన్స్ చేయగలిగితే హెచ్ఆర్‌ని ఒప్పుకుంటారు గానీ, మనము అలా గాకుండా ఒకవేళ ఇక్కడ కన్విన్స్ అయినా, ఒకవేళ ఇలాంటి ఓవర్‌లాప్ అయ్యుంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన వాళ్ళకి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ముందు ఎక్స్‌పీరియన్స్‌ని కూడా చాలా డీటెయిల్డ్‌గా వెతికి డిగ్ చేసి చూసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మొదటికే మోసం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. సో, అందువల్ల జాబ్ మారేటప్పుడు ఈ పెద్ద మిస్టేక్‌ని చాలామంది చేస్తున్న కామన్‌గా చేసే మిస్టేక్‌ని మీరు అవాయిడ్ చేయండి.